వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుందా? పక్కన మైక్ ఎంత చార్జ్? ఇవాళ దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో నిలబడి ఉద్యమం చేస్తున్నటువంటి నిప్పు రవ్వల్లాంటి మా నిరుద్యోగ మిత్రులందరికీ హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. చరిత్రలో ఎవరు కూడా నిరుద్యోగులతో పెట్టుకున్నారు బాగుపడ్డట్టు లేదు. నిరుద్యోగులతో పెట్టుకున్నారంటే నిప్పుతో తలగొక్కున్నట్టే. ఆ విషయం మర్చిపోయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన మాట మర్చిపోయి మరి మనతోని ఆటలాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నిరుద్యోగులకి అండగా నిలబడడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ ప్రత్యేకంగా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ వివేకానంద స్వామి గారికి, శంభు నాయక్ గారికి, నవీన్ పట్నాయక్ గారికి, ఆకాష్ గారికి, ఇందిరా గారికి, రవి రాథోడ్ గారికి, సింధు గారికి, కుమార్ గారికి, శంకర్ నాయక్ గారికి, షరీఫ్ ప్రవీణ్ గారికి, తేజావత్ ప్రవీణ్ గారికి, వంశీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి మీ అందరు మగపిల్లలు మాట్లాడితే ఒకటే ఒక అమ్మాయి మాట్లాడింది, ప్రియాంకకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ మైక్ కూడా కనబడతలేదండి, కుట్ర మన మీద నడుస్తుంది. నిరుద్యోగుల గొంతు నొక్కే కుట్ర నడుస్తుంది కదా. ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగాలలో ఏదైతే అన్యాయం జరుగుతుందో దాన్ని సంపూర్ణంగా తెలంగాణ రక్షణ సేన నుండి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. 5,000 మీకు ఇవాళ ఉద్యోగాలు వేస్తాననడం నిజంగా అన్యాయం. ఎందుకంటే పదే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి చెప్పిండ్రు, డీజీపీ గారు చెప్పిండ్రు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు 19,200 ఉద్యోగాలు ఉన్నాయి, వేస్తున్నామని చెప్పిండ్రు. ఆనాడు లెజిస్లేటివ్ కౌన్సిల్లో మేము నిలదీస్తే కూడా శ్వేతపత్రం ఇచ్చిన దాంట్లో కూడా 19,200 కానిస్టేబుల్ జాబ్స్ వేస్తామని చెప్పడం జరిగింది. కానీ మాట తప్పి, మరి దేనికోసమో తెలియదు, మాట తప్పి లేకపోతే మతి తప్పి ఇవాళ 5,000 ఉద్యోగాలు మాత్రమే వేస్తామని చెప్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. నిరుద్యోగ మిత్రులందరితో కూడా మేము ఖచ్చితంగా నిలబడతాం. మీరేదైతే ఒక పిలిపించారో 5,000 వద్దురా 19,000 ముద్దురా అని, దానికే మేము కట్టుబడి ఉంటాం. అంతేకాదు నాకు చెడ్డ పేరు ఉంది. అదేంటంటే జనరల్గా నేను ఏ ఇష్యూ టేకప్ చేయను, టేకప్ చేస్తే మాత్రం విడిచిపెట్టాను. కాబట్టి ఇవాళ ఏదైతే కానిస్టేబుల్స్ ఇష్యూ మనం టేకప్ చేసినామో ఖచ్చితంగా దాన్ని సాధించుకొని తీరుదాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానిస్టేబుల్స్లో, పోలీస్ శాఖలో మహిళలకు కూడా రిజర్వేషన్ ఉండాలని పట్టుబట్టినటువంటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. ఇవాళ 33% మా ఆడబిడ్డలు ఇక్కడ చక్కగా కూర్చొని కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారంటే చాలా గర్వంగా అనిపిస్తున్నది. మరి వాళ్ళు మొత్తం ఇంటిని వదిలిపెట్టి ఇక్కడ వచ్చి కోచింగ్ చేసుకుంటూ ఉంటే కనీసం వారికి కూడా ప్రభుత్వం కరుణతో చూడట్లేదు, దయతోని జాలితోని ఆలోచిస్తలేదు. మరి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక బిడ్డ ఉన్నది, ఆయన ఈ బిడ్డల గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా దిల్సుఖ్ నగర్ నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగ ఆడబిడ్డల పక్షాన నేను కోరుతా ఉన్నా. మంచి మాట అడిగింది ప్రియాంక. ఆనాడేమో మాయ మాటలు చెప్పిండ్రు, ఈనాడేం చెప్తున్నారు, మా దగ్గర కోచింగ్ ఇవ్వడానికి గ్రౌండ్స్ లేవు, ఒకటేసారి 19,000 ఉద్యోగాలు ఇస్తే ఎట్లా కోచింగ్ ఇవ్వాలి, ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. మరి ఆ సోయి ముందు ఉండాలి కదా, అసెంబ్లీలో చెప్పినప్పుడు ఉండాలి కదా, అది లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకొక ద్రోహం జరిగింది మనందరికీ. కోవిడ్ టైంలో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. ఆ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది కొనసాగించాల్సి ఉండే, కానీ కొనసాగించకుండా ఏం చేసిండ్రు, దొంగ జీవో ఇచ్చిండ్రు.
దొంగ జీవో నంబర్ 31 ఇచ్చి 2 సంవత్సరాలు కాలయాపన చేసింది. ఆ 2 ఏళ్ల టైంలో కనీసం ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. మరి రిలాక్సేషన్ ఎందుకోసం ఇచ్చినట్టు? అంటే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి, నేను ఇచ్చినట్టు చేస్తాను, నేను మోసం చేసినట్టు. ఈ ప్రయత్నం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. 2 ఏళ్ళు టైంపాస్ చేసి 2 ఏళ్ళు కాగానే ఏం చేశారు, మళ్ళీ ఉల్టా జీవో నంబర్ 87 తీసుకొచ్చి ఇంకొక 2 సంవత్సరాలు ఏజ్ తగ్గించారు. అంటే కేవలం నిరుద్యోగులను మోసం చేయడం మాత్రమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. కాబట్టి ఈ మోసాలన్నీ కూడా ఖచ్చితంగా ఎండగడతాం. ఈ దిల్సుఖ్ నగర్ వేదికగా కానిస్టేబుల్ అభ్యర్థులందరి మధ్య నుండి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు కానిస్టేబుల్ ఏజ్ ఏదైతే ఉందో 32 కాదు 36 ఇయర్స్కి పెంచాల్సిందే. ఎస్ఐల ఏజ్ ఏదైతే ఉందో 38 ఇయర్స్కి పెంచాల్సిందే అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇవే కాదు, అనేకమైన అంశాలు ఉన్నాయి, అనేకమైన మోసాలు ఉన్నాయి. మీ అందరి సాక్షిగా మేము కోరేది ఒకటే, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి, కానీ ఇచ్చింది 14,000. ఇవాళ నల్గొండ పోయినారు ముఖ్యమంత్రి గారు, ఏం మాట్లాడుతున్నాడంటే మూసీ ప్రాజెక్ట్ చేస్తాడంటే 7,000 కోట్లు పెట్టి. మరి 7,000 కోట్లు పెట్టి మూసీ ప్రాజెక్ట్ చేయమని ఎవరన్నా అడిగినరా? మూసీ ప్రాజెక్ట్ చేస్తే ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నా ఆయన ఆగడంట, మూసీ ప్రాజెక్ట్ మాత్రం చేసుకుంటాడంట. బిడ్డ రేవంత్ రెడ్డి గారు, బిడ్డ సీఎం గారు, మీరు ఎవరితో పెట్టుకున్నారో ఒకసారి ఆలోచించుకోండి. నిరుద్యోగులతో పెట్టుకుంటున్నారు. ఎవరైతే మిమ్మల్ని గద్దెకెక్కించిండ్రో ఇవాళ వాళ్ళని దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఆ గద్దె నుండి దించేది కూడా ఈ నిరుద్యోగులే అవుతారు. వాళ్ళతో పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరేదైతే 19,200 ఇస్తామన్నారో ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వండి. వాళ్ళు జూలై 2 నాడు నిరుద్యోగ మిత్రులందరూ కూడా మరి అసెంబ్లీ కేబినెట్ ముట్టడి చేస్తామంటున్నారు, అది సెక్రటేరియట్ ముట్టడి చేస్తామంటున్నారు 1,00,000 మందితోని. అదే రోజు మేము ఉద్యమకారుల కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. అవసరమైతే ఉద్యమకారులను కూడా మీతో కలిసి నడుస్తాం. నిరుద్యోగులు యువ మిత్రులు ఒంటరి వాళ్ళు అనుకుంటున్నారేమో, ఒంటరి వాళ్ళు కాదు. 50 మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా తెలంగాణ నిరుద్యోగుల పక్షాన నిలబడి ఉన్నాం. మేము మీకు సపోర్ట్గా ఉంటాం, మద్దతుగా ఉంటాం. కలిసి వచ్చే అన్ని పార్టీలను, అన్ని రాజకీయ పక్షాలను కూడా మనం ఏదైతే 20,000 ఉద్యోగాలు సాధించాలనుకుంటున్నామో అది సాధించే వరకు కూడా మీతో పాటు కలిసి నడుస్తా అని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా. పేరుకే ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, కానీ ఇది ప్రజాప్రభుత్వం కాదు, జెఫ్ఫా ప్రభుత్వం. ఎందుకంటే ఒక్క మాట కూడా చెప్పినట్టుగా చేయడం లేదు. కాబట్టి సాధించుకునే వరకు పిడికిలెత్తి కొట్లాడాల్సిందే, పిడికిలు బిగించాల్సిందే. మరి ఇక్కడ అర్ధగంట కూర్చోగానే అలసిపోతారు మీరందరూ. ఓపిక అయిపోయిందా? ఎనర్జీ అయిపోయిందా? పక్కనా కొట్లాడతారా? ఉద్యోగాలు తెచ్చుకుందామా? పక్క. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మా ఉద్యోగాలు 5,000 వద్దురా, 5,000 వద్దురా, 5,000 వద్దురా.